జై గురుదేవదత్త. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే కంకణ రేఖలు అంటాం. కంకణ రేఖలు అంటే చూడండి ఇలా నీట్‌గా 1, 1, 2, 3 ఇలా క్లియర్‌గా కనబడుతుంటాయి కంకణ రేఖలు. ఈ మొదటి కంకణ రేఖ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. రెండో కంకణ రేఖ ధనాన్ని సూచిస్తుంది. మూడో కంకణ రేఖ మన వృత్తి యొక్క అభివృద్ధిని చూపిస్తుంది. నాలుగో కంకణ రేఖ ఉంటే మనకి విరాట్ అంటే గొప్ప మనం ఒక కీర్తిని సంపాదించేంత ప్రయత్నాలు చేస్తుంటాయి. మ్యాక్సిమం 4 రేఖలు ఎవరికి కనబడవు. కనుక కామన్గా 3 కనబడుతుంటాయి. ఈ 3 కంకణ రేఖలు స్పష్టంగా అందంగా ఉండాలి. ఎవరికైతే కంకణ రేఖలు అంత అందంగా ఉంటాయో వారు మంచి మంచి జీవితాన్ని పొందుతారు, అద్భుతాన్ని పొందగలుగుతారు, సుఖంగా ఉండగలుగుతారు. ఈ కంకణ రేఖలు మనం క్లియర్గా గమనించవచ్చు. ఇలా నీట్గా నిటారుగా నిమ్మంగా ఉండాలి. ఒకవేళ ఆ కంకణ రేఖలు ఏమైనా ఖండించినా, ఏమన్నా త్రిభుజం ఉన్నా, తర్వాత లేదంటే మనకి స్టార్ గుర్తు ఉన్నా, లేకపోతే లంకలా ఉన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఏమి లేకుండా నీట్గా ఉంటే చాలా మంచిది. ఒకవేళ సగం మధ్యలో కట్టయినా సరే ఆ సమయంలో కొంచెం ధన నష్టం జరిగి ఏ రేఖ పైన కట్టయితే కనుక ఆ రేఖ పైన సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మనకి అది మధ్యలో ఉంటే మధ్యలో ఆ సమస్యను మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఈ రేఖలు కనబడవు. ఊర్ధ్వరేఖలు, శిరస్సు పైన ఊర్ధ్వరేఖలు ఎవరికి కనబడవు. ఆ ఊర్ధ్వరేఖలు కనబడితే కూడా మీకు దాని గురించి విషయం చెప్తాను, గ్రహించవచ్చు. ఈ ఊర్ధ్వరేఖలు కనుక ఎవరైతే ఉంటాయో మొదటి రేఖ, రెండో రేఖ, మూడో, మొత్తం 4 రేఖలు 5 రేఖల దాకా ఉంటాయి. ఒక్కొక్క రేఖ 20 సంవత్సరాలు సూచిస్తుంది. ఈ మొదటి రేఖ 20 సంవత్సరాలు, రెండో రేఖ 20 సంవత్సరాలు, మూడో రేఖ 20 సంవత్సరాలు, నాలుగో రేఖ 20 సంవత్సరాలు. అలాగా వ్యక్తి అన్ని సంవత్సరాలు బతికి ఉంటాడని తెలుస్తుంది. ఆ రేఖలు నిటారుగా, నీట్గా, అందంగా ఉంటే కనుక వాళ్ళ జీవన ప్రయాణంలో చాలా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుందని అర్థం చేసుకోవచ్చు. వారికి ఏదైనా వాళ్ళు ఒడిదుడి లేకుండా, సమస్యలు లేకుండా పూర్ణ ఆయుర్దాయంతో 110 ఏళ్ళు, 120 ఏళ్ళు, లేదా కనీసం 100 ఏళ్ళు, లేదా కనీసం 90 ఏళ్ళు బతుకుతుంటారు. బతికి ఎటువంటి రోగం లేకుండా జీవితానికి కావాల్సింది అనుభవించేసి వాళ్ళు దేంట్లో ఉన్నారో దాంట్లో వృత్తిలో ప్రశాంతత పొందుతారన్నమాట. కానీ అన్ని రేఖలు ఉన్న వ్యక్తి కామన్గా ఎలా ఉంటాడు అంటే పొలంలో పనిచేసేవాడే ఉంటాడు, లేదంటే ఎక్కువ శ్రమజీవే ఉంటాడు. కానీ ఆ శ్రమ అనుకోకుండా అది నాకు ఇష్టమైన పని అనుకొని భావన చేస్తుంటారు. మీరు గమనించండి, చాలామంది సుఖపడే వాళ్ళలో ఎవరికి ఆ రేఖలు కనబడవు. బాగా శ్రమతో ఉన్న వాళ్ళ పల్లెటూరులో నేను చాలామందికి ఆ పల్లెటూరులో పనిచేసే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 4 రేఖలు, 5 రేఖలు కనబడుతుంటాయి. అంటే వాళ్ళ జీవనము 110 ఏళ్ళు బతుకుతారు సంపూర్ణంగానే. అంత రేఖలు ఉన్న కొద్దీ అది పెరుగుతుంది. అది కానీ పొరపాటున ఆ రేఖ ఎక్కడన్నా కట్ అయింది అంటే కనుక ఆ కట్ అయిన లైఫ్ సగం జీవితం పాడైపోతుంది లెక్క. ఇది మొదటి రేఖ గమనించండి. ఇక్కడైతే మొదటి రేఖ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటిది గురుస్థానం, ఓకేనా, రెండోది శనిస్థానం, ఇక్కడ మొత్తం రవి కుజస్థానం వస్తుందన్నమాట. ఇది దాని మధ్యలో మనం బుధస్థానాన్ని కూడా కౌంట్ చేస్తాం. ఉన్న రేఖను బట్టి మొదటిది 1, 2, 3, 4గా డివైడ్ చేస్తాం. ఈ రేఖల్లో ఏది బలంగా ఉన్నాయో, ఏదైనా విచ్ఛిన్నమై ఉంటే ఆ జీవితం వాళ్ళకి అది బలహీనంగా ఉన్న లెక్క. ఈ ఇన్ని రేఖల్లో ఏదైతే అందంగా తేజోవంతంగా కనబడుతుంటే ఆ రేఖ యొక్క స్థితి బట్టి వాళ్ళకి బాగుంది జీవితం. ఒక శని రేఖ బలంగా ఉంటే శ్రమజీవి, అది గురురేఖ బలంగా ఉంటే వీరు సుఖభోగాలు లోటు లేకుండా అనుభవించాడు, ఓకేనా. అలాగే ఏ గ్రహం అయితే బలంగా ఉందో దాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు మనం. అతను ఫేస్ చూసి ఓహో ఇలా జాతకం ఇలా ఉండబోతుందని తెలుస్తుంది అన్నమాట. ఇంకొక విషయం గమనించాలి. ఇక మనం ఇలా ఉన్న భాగంలో ఇక్కడ కనుక ఎక్కువ ఉబ్బెత్తుగా ఉండే కనుక వారి జీవితం చాలా దుర్భరంగా ఉంటుందని, చాలా మోసపూరితంగా ఉంటుందని, ఇబ్బంది పడుతుంటారని తెలుసుకోవచ్చు. ఈ నుటిన ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఈ కనిబొమ్మల పైన కొంచెం ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉంటే వారు ఉన్నత స్థితిలో ఉంటారు, వాళ్ళ జీవన ప్రయాణం బాగుంటుంది, చాలా సంపద అనుభవిస్తారు లెక్క. అంటే ఇది మధ్య భాగంలో ఎప్పుడు కూడా డౌన్లో ఉండాలి. మధ్య భాగం లోపలికి పల్లంగా ఉండాలి, అంటే అలా డౌన్గా సన్నగా ఉండాలన్నమాట. అలా ఉన్నట్లయితే వీరికి అదృష్టం సకల భోగాలు కలుగుతుంటాయని లెక్క. ప్రతి దాన్ని కూడా మనం పరిగణలో తీసుకొని స్థితి ఏంటి, ఇది నీట్గా ఎంత పొడుగ్గా వెడల్పుగా ఉంటే వాళ్ళు అంత అదృష్ట జీవితాన్ని పొందుతారని లెక్క. ఇది నుదుటి ఎంత చిన్నదిగా ఉంటే వాళ్ళు అంత జీవితాన్ని సుఖాన్ని పొందలేని వారుగా ఉంటారని లెక్క. అందుకని ఎంత వెడల్పుగా ఎంత విస్తీర్ణంగా ఉంటే అంత మంచిది. నుదుట ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితము అంత అద్భుతంగా అన్ని భోగాలు అనుభవిస్తారని లెక్క. అందుకని జాతకం చూసేటప్పుడు మనం నుదుటిని చూడాలి, నువ్వు ఎంత పరిణామం ఉందో, మన 3 వేలు క్లియర్గా పడుతున్నాయా లేదా అని చూడాలి, కంకణ రేఖలు ఎంత అద్భుతంగా ఉందో చూడాలి. అలానే మెడ మీద కూడా రేఖలు ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోవాలి. మెడ మీద 3 రేఖలు స్పష్టంగా ఉంటే వారి సుఖానికి ఏ లోటు లేకుండా సుఖాన్ని అనుభవించగలుగుతారని లెక్క. కాకపోతే ఏమంటే కొన్ని రేఖలు ఉన్నా కానీ మేము కష్టపడుతున్నామంటే జాతకంలో ఆ రేఖను ఏదైనా ఖండించి ఉన్నా ఆ సమయంలో సమస్యలు వస్తుంటాయి. కనుక అన్నీ ఉన్నాయి కదా, మీరు అన్నట్టుగా మాకు అన్నీ బాగున్నాయి కదా, మీరు కష్టాలు పడుతున్నా ఉంటారేమో. కొంత పూర్వం చేసిన ప్రారంభాన్ని అనుభవించుతూ ఆ సన్న రేఖలు కట్ చేస్తూ ఉంటాయి. ఇది మనం చూసుకోవాలి. జాతకంలో జాగ్రత్త పరిశీలిస్తేనే ఆ విషయాలు మనం గ్రహించవచ్చు. కనుక ఇన్ని విషయాలు చెప్పాను కనుక ప్రతి విషయం మనం మాట్లాడే మాట ప్రతిదీ వాస్తవ విషయాలు చెప్తున్నాం అన్నమాట. ఎక్కడ లేని విషయాలు మనకు చెప్పట్లేదు కనుక మీరు అందరూ గ్రహించి మీరు విషయం తెలుసుకొని మీరు కూడా జాతకం తెలుసుకొని తద్వారా ఆనందాన్ని పొందగలని ఆశిస్తున్నాను. జై గురుదేవదత్త.